హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాడ్ ఈజ్ గ్రేట్ 73కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన వీడియోలోకి వెళ్దాం. వీరబ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం జరిగింది జరగబోయేది 13వ భాగం గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. శ్రీ స్వామివారు కడప నవాబుకు కాలజ్ఞాన బోధ చేయుట. నేను శ్రీ వీర భోజుండనయి ఉద్భవిస్తాను. ఈ కలియుగంలో 5000 సంవత్సరములు గడిచేసరికి దుష్ట శిక్ష రక్షణకై వస్తాను. ఈ లోపుగా సంభవించే కొన్ని పరిణామములను తెలియపరుస్తున్నాను వినండి అని చెప్పారు బ్రహ్మంగారు. ఉప్పుకొండూరులో ఊరి చెరువు కింద ఉత్పత్తాలు పుడతాయి. నిజాయితీతో వ్యాపారం చేసే వర్తకులు క్రమంగా నశించిపోతారు. జల ప్రవాహాలు ముంచెత్తటం వల్ల 14 నగరాలు తీవ్రంగా దెబ్బతింటాయి. నేను రావటానికి ఇదే ఒక ప్రబల నిదర్శనం. 4 వర్ణాల వారు న్యాయం తప్పి నడుస్తారు. దేశంలో పెద్ద పొగ మేఘం కమ్ముకుంటుంది. ప్రజలు దానిలో చిక్కుకుపోయి మాడిపోతారు. 5972వ సంవత్సరం ధాతనామ సంవత్సరం మాఘశుద్ధ బుధవారం రోజున పట్టపగలే 18 పట్టణాలు దోపిడీకి గురవుతాయి. కోటి దుపాటిలోనూ కొచ్చెర్ల కోటలోనూ కోడి మాట్లాడుతుంది. జనులలో అత్యధికులు ఇచ్చిన సొమ్ములు దిగమింగి అబద్ధాలాడి బాకీలు ఎగ్గొడతారు. దీనిని నిరూపించుకోవడం కోసం తప్పుడు ప్రమాణాలు చేస్తారు. భర్త మరణించిన స్త్రీలు మరల ముత్తైదులు అవుతారు. కోమటి కులంలో 25 గోత్రముల వారు మాత్రమే నిలిచి ఉంటారు. ఉత్తర దేశంలో ఉత్తమ భేరి కోమటి మహాత్ముడై నిలుస్తాడు. ఆ కోమటిని ప్రపంచమంతా కీర్తిస్తారు. ఇది మహాత్మా గాంధీ గురించి చెప్పిన జ్యోతిష్యమని మనం ఖచ్చితంగా నమ్మవచ్చు. బ్రహ్మంగారు తాను చెప్పిన జ్యోతిష్యంలో ఏ విధంగా అయితే మహాత్మా అనే పదం వాడారో గాంధీ కూడా అదే పేరు మీద పేరు పొందడం మనందరికీ తెలిసినదే కదా. దేశ విదేశీయులందరూ కూడా ఆయనను మహాత్మ పేరు మీదే సంబోధిస్తారు. మధుర మీనాక్షమ్మ మనుషులతో మాట్లాడుతుంది. పట్టపగలు ఆకాశంలో నుంచి పిడుగుల వాన పడి నిప్పుల వాన కురుస్తుంది. అందులో కొందరు మరణిస్తారు. దక్షిణ ప్రాంతంలో 5 తలల మేకపోతు పుడుతుంది. పంది కడుపున ఏనుగు పుడుతుంది. ఇలాంటి వింతలు ఇప్పటికే అనేకం జరిగాయి. పంది కడుపున ఏనుగు తొండం మాదిరి అవయవం కలిగిన పంది పిల్లలు పుట్టడం, ఇతర అనేక జంతువులు వికృత రూపంతో పుట్టడం ఎన్నోసార్లు వార్తల్లో విన్నాం. బనగానపల్లిలోని కాలజ్ఞాన పాత్ర మీద వేప చెట్టుకు జాజి పూలు పూస్తాయి. గుణవంతులందరూ బనగానపల్లి చేరుకుంటారు. బనగానపల్లి నవాబు కొంతకాలమే పాలన చేస్తాడు. ఆ తరువాత బనగానపల్లిను ఇతర రాజులు స్వాధీనపరుచుకుంటారు. అద్దంకి నాంచారమ్మ ముందుగా మాట్లాడుతుంది. అందువల్ల ఎందరో నష్టపోతారు. గోల్కొండ నుంచి 2 పిల్లలు పట్టణము ఏల్తారు. మహానంది మరుగున మహిమలు పుడతాయి. నేను రాబోయే ముందు ఒక చిత్రం జరుగుతుంది. దానిని గుర్తించిన వారిని నేను కాపాడుతాను. 4 నిలువల ఎత్తుగల ఆ జానుబాహులు వచ్చి మేమే వీరభోగ వసంతరాయలమని చెబుతారు. నిజమైన భక్తులు ఈ మాటలను నమ్మరు. మూఢులు మాత్రం నమ్ముతారు. మరొక విచిత్రం పుడుతుంది. వీపున వింజామరలు, అరికాలున తామర పద్మం కలిగిన వారు వస్తారు. వారిని నేనే అని భ్రమవద్దు. నా రాకకు ఒక గుర్తు ఏమిటంటే కన్నిమల్లయ్యపల్లిలో నవరత్న మంటపం కడతారు. ఈ పల్లి పెరిగి పట్టణంగా మారుతుంది. కంచి కామాక్షమ్మ కన్నుల వెంట నీరు కారుతుంది. ఈ సంఘటన జరిగిన తర్వాత వందలాది మంది మృతి చెందుతారు. ఆవు కడుపులోని దూడ పుట్టకముందే బయట ప్రజలకు కనిపిస్తుంది. పిల్లలు లేని స్త్రీలకు పిల్లలు పుడతారు. కృష్ణ గోదావరుల మధ్య మహాదేవుడను వాడు జన్మించి శైవుడైన అన్ని మతాలను గౌరవిస్తూ గుళ్ళు గోపురాలు నిర్మిస్తాడు. పేరు ప్రఖ్యాతులు పొందుతాడు. ఊరూరా గ్రామ దేవతలు ఊగిసలాడుతారు. కాశీ కుంభకోణం గోకర్ణ క్షేత్రాల మహాత్తుల తగ్గిపోతాయి. కంచి మహత్యం మాత్రం పెరుగుతుంది. ఆనందనామ సంవత్సరాలు 13 గడిచే వరకు ఈ నిదర్శనాలు కనిపిస్తుంటాయి. పతివ్రతలు పతితులవుతారు. వావి వరసలు పాటించరు. ఆచారాలన్నీ సమసిపోతాయి. రాయలవారి సింహాసనం కంపిస్తుంది.
రాయలు విజయనగరం పాలించే సమయంలో గజపతులతో పోరు జరుగుతుంది. శ్రీశైల క్షేత్రాన కళ్ళు చేపలు అమ్ముతారు. వేశ్యాగృహాలు వెలుస్తాయి. అనేక రకాల వ్యాధులు ప్రబలుతాయి. మందులకు తగ్గవు. స్త్రీ పురుషులంతా దురాచారులు అవుతారు. స్త్రీలు భర్తలను దూషిస్తారు. ఢిల్లీ ప్రభువు నశించిపోతాడు. వైష్ణవ మతం పైకి వస్తుంది. శైవ మతం తగ్గిపోతుంది. నిప్పుల వాన కురుస్తుంది. గుండ్లు తేలతాయి. బైండ్లు మునుగుతాయి. చివరికి శివశక్తి అంటూ లేకుండా పోతుంది. విజయనగరాన కోటలోని రాయల సింహాసనం బయటపడుతుంది. ఇందుకు గుర్తుగా గ్రామాలలోని రాతి విగ్రహాలు ఊగిసలాడుతాయి. అప్పుడు బిజ్జలరాయని కొలువున రాయల సింహాసనం బయటపడుతుంది. ఇలా స్వామివారు కడప నవాబుకు కాలజ్ఞానం బోధించి మంత్రదీక్ష ఇచ్చి ఆశీర్వదించారు. ఆయన అక్కడి నుంచి బయలుదేరి ప్రొద్దుటూరు మీదుగా అల్లాటపల్లి చేరారు. అక్కడ వీరభద్రాయలంలో పూజలు చేయించి బయలుదేరారు. సిద్ధయ్య మిగిలిన శిష్యులు వెంటరాగా నెమ్మదిగా వెళ్తున్నారు. ఇదే మార్గంలో అరణ్యంలో 9 మంది దొంగలు దారిన పోయే బాటసారులను కొల్లగొడుతూ హతమారుస్తూ ఉండేవారు. అందువల్ల ఆ మార్గంలో ప్రయాణించేందుకు ఇష్టపడేవారు కాదు. ఆ మార్గంలోనే బ్రహ్మంగారు ప్రయాణించడం మొదలుపెట్టారు. సిద్ధయ్యతో ఇష్టాగోష్ఠి జరుపుతూ వస్తున్న స్వామివారి బండిని ఆ 9 మంది దొంగలు ఆపారు. వారిని చూసి బండితోలే వ్యక్తి భయపడిపోయి బండిని ఆపేశాడు. కర్రలు ఎత్తి స్వామివారి పైకి పోయిన దొంగలు స్వామివారి దృష్టి పడటంతోటే ఎత్తిన చేతులు ఎత్తినట్టే ఉండిపోయారు. మాట్లాడదామంటే మాటలు కూడా రావడం ఆగిపోయాయి. అలాగే రాతి మనుషుల్లాగా ఉండిపోయారు. అది చూచి వీరబ్రహ్మంగారు బండి దిగి వారందరినీ తీసుకురమ్మని సిద్ధయ్యకు చెప్పారు. వెంటనే సిద్ధయ్య అందరినీ నెట్టుకుంటూ స్వామివారి వద్దకు చేర్చాడు. స్వామివారు దొంగలందరినీ స్వయంగా తాకి వారి చేతులను కిందికి దించారు. నన్ను కొట్టి ఈ బండిలో ఉన్న ధనాన్ని తీసుకోండి అన్నారు. జవాబు చెబుదామనుకున్నారు కానీ వారికి నోట మాట రాలేదు. స్వామివారు కొంత విభూతి వారి నోటిలో వేశారు. అయినా వారు శరీరాన్ని కదపలేకపోయారు. పశ్చాత్తాపపడిన దొంగలు స్వామిని ప్రార్థించారు. దాంతో స్వామి వారిని క్షమించి వదిలేశారు. స్వామివారు అక్కడి నుంచి బయలుదేరి పుష్పగిరి అగ్రహారం చేరారు. పుష్పగిరి వాసులకు చెప్పిన కాలజ్ఞానం ఏమిటంటే, నేను శ్రీ వీరభోగ వసంతరాయలుగా కలియుగంలో 5000 సంవత్సరంలో దుష్ట శిక్షారక్షణార్థం భూమిపై అవతరిస్తాను. మార్గశిర మాసంలో దక్షిణ భాగంలో ధూమకేతు అనే నక్షత్రం ఉదయిస్తుంది. మీ అందరికీ కనిపిస్తుంది. క్రోధినామ సంవత్సరమైన మార్గశిర శుద్ధ పంచమి రోజున పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో శ్రీ వీరభోగ వసంతరాయలుగా వచ్చే సమయంలో దక్షిణాన నక్షత్రం ఒకటి పుడుతుంది. అది జరగబోయే వినాశనానికి సూచనని గ్రహించాలి. 4 వర్ణాల వారు మద్యపానం చేత భ్రష్టులైపోతారు. వేదములు అంత్యజాతుల పాలవుతారు. విప్రులు కులహీనులై తక్కువ కులస్తుల వంచన చేరతారు. విధవా వివాహాలు జరుగుతాయి. విప్రులు స్వధర్మాలు మాని ఇతరుల వృత్తులు చేపడతారు. బానిసత్వం చేస్తారు. బ్రాహ్మణులను పిలిచేవారు ఉండరు. బ్రాహ్మణులు ఇతర విద్యల కోసం పంట భూములు అమ్ముతారు. నేను తిరిగి అవతరించేసరికి బ్రాహ్మణులకు తినేందుకు తిండి గుడ్డ కరువవుతాయి. మీనరాశికి సూర్యుడు వచ్చే సమయంలో నేను వీరభోగ వసంతరాయలుగా ఉద్భవిస్తాను. 4 మూరల ఖడ్గం పట్టి శ్రీశైల పర్వతం మీదకు వచ్చి అక్కడి ధనమంతా పుణ్యాత్ములైన వారికి పంచి ఇస్తాను. నేను తిరిగి భూమి మీదకి ఎలా వస్తానో వివరిస్తాను వినండి. కేదారి వనంలో నిరాహారినై తపం చేస్తాను. 3 వరాలు పొంది అచ్చటి నుండి విక్రమనామ సంవత్సరం చైత్ర శుద్ధ దశమి బుధవారం నాడు ఇంద్రకీలాద్రి పర్వతం మీద తపస్సు చేసి అక్కడ మహామునుల మహర్షుల దర్శనం చేసుకుంటాను. అక్కడ నుండి బయలుదేరి శ్రీశైలం మల్లికార్జునుని సేవిస్తాను. అనంతరం దత్తాత్రేయుల వారిని దర్శించుకుంటాను. మహానందిలో 2 నెలలుండి అక్కడి నుండి శ్రావణ శుద్ధ పౌర్ణమి నాటికి వీరనారాయణపురం చేరుకుంటాను. అక్కడ కొంతకాలం నివసిస్తాను.
నేను తిరిగి వచ్చేసరికి జనులు ధనమందాదులుగా మారి అజ్ఞానంతో కొట్టుకు చస్తారు. నా రాకకు ముందు సముద్రంలోని జీవరాశులన్నీ నశిస్తాయి. పర్వతాల మీద జనులు బంగారు గనులు కనిపెట్టి బంగారం కోసం కొండ పగులు కొడతారు. కాశీదేశములో కలహాలు చెలరేగుతాయి. మున్మందు విధవా వివాహాలు విస్తృతంగా జరుగుతాయి. అవి సర్వసాధారణం అయిపోతాయి. వావి వరసలు లేకుండా పెళ్లిళ్లు జరుగుతాయి. పార్వతీ అవతారములను డబ్బులకు అమ్ముతారు. కుల గోత్రములు నీతి జాతి లేకుండా పెళ్లిళ్లు జరుగుతాయి. భూమి మీద ధనరాశులు ముక్కుటంగా ఉంటాయి. చివరికి అరణ్యాలలోనూ అమితమైన ధనముంటుంది. నేను భూమిపై పెక్కు దృష్టాంతాలను పుట్టిస్తాను. పాతాళంలో నీరు ఇంకిపోతుంది. భూమి మీద మంటలు పుడతాయి. 4 సముద్రాల మధ్యనున్న ధనమంతా శ్రీశైలం చేరుతుంది. 120 పుణ్యక్షేత్రములు నశించిపోతాయి. నా రాకకు ముందు అనేక చిత్రములు కలిగేను. శృంగేరి పుష్పగిరి పీఠములు పాంచాననం వారి పాలవుతాయి. ఉత్తర దేశంలో కత్తులు తెగుతాయి. తూర్పు దేశం ధూళి అయిపోతుంది. హరిద్వారంలోని మర్రి చెట్టుపై మహిమలు పుడతాయి. అక్కడి దేవాలయం వాకిలి మూసి ఉంటుంది. అహోబిలంలో ఉక్కు స్తంభానికి కొమ్మలు పుట్టి జాజి పువ్వులు పూస్తాయి. నా రాకకు ఇవే మీకు నిదర్శనాలు. నన్ను నమ్మిన వారికి నా రక్షణ కలుగుతుంది. వైశాఖ శుద్ధ పంచమిన నేను బయలుదేరి సూర్యమండలం నుండి కొలువుకు పాకకు వస్తాను. అక్కడి నుండి అహోబిలం తర్వాత సూర్యనంది చేరుకుంటాను. శ్రీకృష్ణ నిర్యాణం ఆదిగా 4999 సంవత్సరం నాటికి కలి రూపం కొంత నాశనమవుతుంది. కలికి అవతారం కలియుగాంతన వస్తుంది. పూర్వులు గ్రంథములలో కలికి అవతారం వివరించారు. వ్యాస భగవానుడు శాంతి పర్వం చివరన ఈ అవతారం గూర్చి చెప్పారు. శ్రీశైలాన పొగమంటలు పుడతాయి. బసవడు నాట్యమాడ గణ గణ మువ్వల మోత వినబడుతుంది. భ్రమరాంబ దేవాలయంలో ఒక మొసలి 7 రోజుల పాటు కనిపించి ఆ పైన అదృశ్యమవుతుంది. భ్రమరాంబ మెడలోని మంగళసూత్రం తెగిపడిపోతుంది. ఆమె కంట నీరు కారుతుంది. స్తనాల నుంచి పాలు కారుతాయి. కన్ననూరి గోపాలుని గుడి ముందు చింత చెట్టు పుడుతుంది. మహానందిలో ఈశ్వరుని విగ్రహం కదులుతుంది. దేవాలయమున 2 పాములు తిరుగుతాయి. వాటిలో పెద్ద పాము శిఖరాన 3 రోజులుండి తరువాత అదృశ్యమవుతుంది. సూర్యనందీశ్వరుని ముందట పనసమాను పుడుతుంది. ఆ చెట్టు ఆ క్షణాన పూలు పూచి కాయలు కాచి పండ్లు పండి వెనువెంటనే మాయమవుతుంది. సిరువెల్ల నరసింహుని గుడి ముందర గంగరావి చెట్టు మొలుస్తుంది. బహుధాన్య నామ సంవత్సరం వైశాఖ శుద్ధ తదియ శుక్రవారం నాడు పల్లెకు తురకలు వస్తారు. బసవన్న రెంకి వేస్తాడు. తిరువల్లూరు వీర రాఘవస్వామికి చెమటలు పడతాయి. భద్రకాళి కంపిస్తుంది. కంచి కామాక్షమ్మ దేహాన చెమటలు పుడతాయి. భద్రకాళి కంపిస్తుంది. కంచి కామాక్షమ్మ దేహాన చెమటలు పుడతాయి. ఆమె కంట నీరు స్తనాల పాలు కారుతాయి. శాలివాహన శకంలో 1541 సంవత్సరమున ధూమకేతువు పుడుతుంది. శాలివాహన శకం 1555 సంవత్సరం నాటికి వివిధ దేశాల్లో జన నష్టం జరుగుతుంది. పెమ్మసాని తిమ్మనాయుడు వంశం నిర్వంశమయ్యేను. ఉదయగిరి నెల్లూరులు రూపుమాసిపోయేను. గండికోట గోల్కొండ ఆదలేని కందనూరి పట్టణాలు నశించి తురకలు పారిపోతారు. విజయపురం లాంటి పట్టణాలు క్షయనామ సంవత్సరం నాటికి నశిస్తారు. స్త్రీల కన్నుల నుండి నెత్తుటి బిందువులు రాల్తాయి. వడగండ్ల వానలు బాణవర్షాలు కురుస్తాయి. చెరువులు బావులు నదుల నీరు ఇంకిపోతాయి. అయినా జుర్రేరు నీరు ఇంకదు. వీర బ్రహ్మేంద్ర స్వామి పుష్పగిరి నుండి వచ్చే మార్గ మధ్యలో ఒక చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ సమయంలో సిద్ధయ్య స్వామివారి పాదాలు ఒత్తుతూ తనకు జ్ఞానబోధ చేయమని కోరాడు. దానికి అంగీకరించిన బ్రహ్మేంద్ర స్వామి అమూల్యమైన విషయాలను ప్రసంగించడం మొదలుపెట్టాడు. సిద్ధయ్య విను. జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, ప్రాణాలు 5. ఇవి అన్నీ కలిపి 24 తత్వములు ఉంటాయి. ధవల శ్యామల రక్త శ్వేత వర్ణముల మధ్య ప్రకాశించేదే ప్రకృతి. అదే క్షేత్రము. అదే సర్వసాక్షి అయిన సచ్చిదానంద స్వరూపము. ధవల శ్యామల రక్త పీత వర్ణాలతో రక్తవర్ణమే స్థూల శరీరం, శ్వేతవర్ణమే సూక్ష్మదేహం,
శ్యామల వర్ణమే కారణ శరీరం. వీటి నడుమ ప్రకాశించే పీతవర్ణమే మహాకారణ దేహం. ఈ కాయములు ప్రమాణం గురించి వివరిస్తాను విను. స్థూలకాయము 1.5 అంగుళాల వ్యాసము గలది. కాయమూలము అంగుళము పైన ఉంటుంది. వీటిని మించి ప్రకాశిస్తూ ఉండేదే ఆత్మ, అదే చైతన్యం. ఇవన్నీ నేత్రములకు కనిపించేవే. నీకు అవి గోచరమయ్యే విధంగా నేను నా శక్తిని వినియోగిస్తాను అని చెప్పి సిద్ధయ్యకు వాటిని దర్శింపచేశారు స్వామి. దాంతో సిద్ధయ్య సంతృప్తి పడ్డాడు. స్వామివారు పంచాననం, వారికి కాలజ్ఞానం చెప్పడం ప్రారంభించాడు. శ్రీముఖనామ సంవత్సరమున శ్రీ వీరభోగ వసంతరాయలునై వచ్చి పరిపాలనా బాధ్యత స్వీకరిస్తాను. మహానందికి ఉత్తరాన అనేక మంది మునులు పుట్టుకొస్తారు. భూమి మీద ఎన్నో మాయలు ప్రదర్శిస్తారు. 5000 సంవత్సరం వచ్చేసరికి బ్రాహ్మణులు సంకర వృత్తులను చేస్తూ తమ వైభవం కోల్పోతారు. ఏ కులం వారు కూడా బ్రాహ్మణులను గౌరవించరు. సిద్ధులు, యోగులు జన్మించిన ఆ బ్రాహ్మణ కులము పూర్తిగా వర్ణసంకరం అవుతుంది. ఆనాటికి ప్రజలలో దుర్బుద్ధులు అధికమవుతాయి. కృష్ణవేణమ్మ పొంగి కనకదుర్గమ్మ ముక్కుపోగును తాకుతుంది. రాజాదిరాజులు అణిగిపుంటారు. శూద్రులు విలాసాలను అనుభవిస్తూ రాజుల హోదాలో ఉంటారు. వారి ఇంట ధనలక్ష్మి నాట్యమాడుతూ ఉంటుంది. నా భక్తులైన వారికి నేనిప్పుడే దర్శనమిస్తాను. కానీ వారి నెత్తురు భూమి మీద పారుతుంది. కొంత భూభారము తగ్గుతుంది. దుర్మార్గుల రక్తముతో భూమి తడుస్తుంది. చీమలు నివసించే బెజ్జాల్లో చోరులు దూరుతారు. దురాలోచనలను మితిమీరుతాయి. అందువల్ల చోరులు ప్రత్యేకముగా కనబడరు. బిలం నుంచి మహానంది పర్వతము విడిచి వెళ్తుంది. గడగ్, లక్ష్మీపురం, రాయచూరు, చంద్రగిరి, అలిపిరి, అరవరాజ్యం, వెలిగోడు, ఓరుగల్లు, గోల్కొండ మొదలైనవి అభివృద్ధి చెందుతాయి. నా మఠంలో 7 సార్లు దొంగలు పడతారు. క్షత్రియులు అంతరిస్తారు. చలనేంద్రియములు ఆయుధాల చేత బాణముల వల్ల నశిస్తాయి. ఉత్తర దేశాన భేరీ కోమటి గ్రంథి అనే మహాత్ముడు అవతరిస్తాడు. అందరిచే పూజించబడతాడు. అందరూ పాటించవలసిన కొన్ని ధర్మములను గురించి నీకు చెబుతాను విని బ్రహ్మంగారు బోధించాడు. తాము భోజనము చేయబోయే ముందుగానే ఇతరులకు పెట్టడం ఉత్తమ ధర్మం. తాము భోజనము చేసి ఇంకొకరికి పెట్టడం మాధ్యమం. ఫలాపేక్షతో ఒకరికి అన్నదానం చేయటం అధమం. చాలకుండా అన్నం పెట్టడం అధమాధమం. దానాలన్నింటిలోనూ అన్నదానం అత్యుత్తమం. కలియుగం 4808వ సంవత్సరములు గడిచిన తరువాత కొట్లాటలు ఎక్కువవుతాయి. నిద్రాహార కాల పరిమితులు పాటించక మానవులు ధర్మహీనులవుతారు. శాంత స్వభావం కలవారు కూడా కోపాన్ని ఆపుకోలేకపోతారు. పిల్లలు పెద్దలను ఆశ్రయించుటకు బదులు పెద్దలే పిన్నలను ఆశ్రయిస్తారు. దుష్ట మానవుల బలం పెరుగుతుంది. రాజ్యాలు లేలిన వారు భిక్షాటనకు దిగుతారు. భిక్షమెత్తిన వారు ఐశ్వర్యవంతులు పొందుతారు. కుటుంబాలలో సామరస్యత తొలగిపోతుంది. వావి వరుసలు నశిస్తాయి. బ్రాహ్మణ నింద, వేద నింద, గురువుల నిందలు ఎక్కువవుతాయి. జారుత్వం, చోరత్వం, అగ్ని, రోగ, దుష్టుల వలన ప్రజలు పీడింపబడతారు. అడవి మృగాలు పట్టణాలు పల్లెలలో తిరుగుతాయి. మాల మాదిగలు వేద మంత్రాలు చదువుతారు. ఏనుగు కడుపున పంది, పంది కడుపున కోతి జన్మిస్తాయి. రక్తవాంతులు, నోటిలో పుండ్లు వలన తలలు పగలడం వలన జనం మరణిస్తారు. ఇది అణుదాడి వల్ల సంభవించే క్యాన్సర్ తదితర వ్యాధుల వల్ల జరగవచ్చు. కొండల మీద మంటలు పుడతాయి. జంతువులు గుంపులు గుంపులుగా మరణిస్తాయి. భారతదేశం పరుల పాలనలోకి వెళుతుంది. ఈ పాలనలో అన్ని వర్ణాల వారు చదువుకుంటారు. కులం, ఆచారం నశిస్తాయి. మనుషులందరూ కలిసిమెలిసి కుల మత వర్ణభేదాలు లేక ప్రవర్తిస్తారు. ఎడ్లు లేకుండా బండ్లు నడుస్తాయి. మంచినీటితో జ్యోతులు వెలుగుతాయి. ఒక రేవున పులి, మేక నీరు తాగుతాయి. వెంపలి మొక్కకు నిచ్చెనలు వేసే మనుష్యులు పుడతారు. విజయనగర వైభవం నశిస్తుంది. కాశీ నగరం 15 రోజులు పాడుపడిపోతుంది. గోదావరి నది 12 రోజులు ఎండిపోయి తిరిగి పొంగి పొర్లుతుంది. వెంకటేశ్వరుని కుడిభుజం అదురుతుంది. మంగళగిరిలో వైష్ణవుల మధ్య కలహాలు చెలరేగుతాయి. కృష్ణానది మధ్యలో బంగారు రథం కనిపిస్తుంది. ఆ రథాన్ని చూసిన వారి కళ్ళుపోయి గుడ్డివారవుతారు. కర్ణాటక దేశంలో దేవాలయంలో తురకలు ధ్వంసం చేస్తారు. కుక్కలు గుర్రాలను చంపుతాయి.
ఆకాశం నుండి చుక్కలు రాలి పడతాయి. నేల నెత్తురుతో తడిచిపోతుంది. చనిపోయిన వారి ఎముకలు గుట్టలుగా పడి ఉంటాయి. దుష్టశక్తులు విజృంభిస్తాయి. అందువల్ల జన నష్టం జరుగుతుంది. కాకులు కూస్తాయి. నక్కలు ఊలలు వేస్తాయి. ఫలితంగా ప్రజలు మరింత మంది గుంపులుగా మరణిస్తారు. కొండ వీటి రాతి స్తంభం కూలిపోవటం తథ్యం. కలియుగాన 5000 సంవత్సరమున పూర్తయ్యే కాలానికి కాశీలో గంగ కనబడదు. బెంగుళూరు కామాక్షమ్మ విగ్రహం నుండి రక్తం కారుతుంది. వేప చెట్టు నుండి అమృతం కారుతుంది. శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్లు దొర్లిపడి జన నష్టం జరుగుతుంది. పగిలిన రాతి మొక్కలు లేచి ఆకాశాన ఎగురుతాయి. పసిబిడ్డలు మాట్లాడతారు. ఒకరి భార్య మరొకరి భార్యగా మారుతుంది. కార్తీక బహుళ ద్వాదశి రోజున ఉత్తరాన వింత వింత చుక్కలు కనిపిస్తాయి. అవి 5 నెలల పాటు ఉంటాయి. వెంకటేశ్వర స్వామి సొమ్ము దొంగలు అపహరిస్తారు. కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతమందు జనులు ఎక్కువగా నశిస్తారు. ప్రజలు గ్రామాలు వదిలి అడవులకు వెళ్లిపోతారు. అనేక రకాలైన జబ్బుల వలన పలువురు మరణిస్తారు. అమావాస్య నాటి అర్ధరాత్రి సమయాన ఉదయగిరి శిఖరం మీద చక్రాంకితుడైన ఒక పరమహింస ఎక్కి నిలిచి ఉండటం చూసి చంద్రగ్రహణం అని జనులు ఆశ్చర్యం చెందుతారు. ఆకాశ మార్గాన 2 బంగారు హంసలు వచ్చి పట్టణాల్లో సంచరిస్తాయి. దురాశాపరులు వాటిని పట్టుకునేందుకు ప్రయత్నించి సర్వనాశనమైపోతారు. ఆకాశాన తూర్పు పడమరలు కాషాయ రంగున కనిపిస్తాయి. కొండల నుండి పెద్ద పెద్ద ధ్వనులు వినిపిస్తాయి. వీరభోగ వసంతరాయులునై నేను వచ్చు లోపల ఇలాంటి వింతలు అనేకం జరుగుతాయని చెప్పి బ్రహ్మంగారు తన కాలజ్ఞానం ముగించారు. ఫ్రెండ్స్, కాలజ్ఞానంలో 13వ భాగం గురించి ఇప్పుడు చెప్పుకున్నాం. ఇక 14వ భాగంలో కలుసుకున్నాం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.